महात्मा ज्योतिराव फुले जोहार जोहार महात्मा ज्योतिराव फुले जोहार महात्मा ज्योतिराव फुले జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ ఆఫీస్ లో స్టేట్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ నాయకులతో, కార్పొరేషన్ డైరెక్టర్లతో, సిబ్బందితో, రోజు బీసీ కార్పొరేషన్ వ్యక్తులతో అందరితో ఘనంగా రోజు నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన యొక్క జీవితం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, స్త్రీ యొక్క సమానత్వం కోసం, వారి యొక్క విద్య కోసం ఎంతో కృషి చేశారు. ఇటు సావిత్రిబాయి పూలే గారు, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు, ఆ దంపతులు ఈ సమాజం కోసం, ఈ సమాజ స్థాపన కోసం వారు చేసిన అశేష కృషికి ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా ఘన నివాళులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆయన స్ఫూర్తి ఇంకా మన సమాజంలో చాలా అవసరం ఉంది. ఎందరో పూలేలు మన సమాజంలో అవసరం ఉన్నారు. వాళ్ళకి గౌరవ మర్యాదలకు లేదంటే ఇంకా అనేక అంశాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కాబట్టి వారి కోసమైనా ఇంకా మన సమాజంలో మరింత మంది పూలేల అవసరం మనకి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను. అండ్ అదే విధంగా ఎన్నో అంశాలని ఈ రోజు అందరం కూడా చర్చించుకోవడం జరిగింది. పూలే యొక్క విగ్రహాల ప్రతిష్టని ఇక్కడ కోరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా. మరి ఎప్పటి నుంచో కూడా దాన్ని అందరూ ఆయన విగ్రహాన్ని, సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని సర్కిల్ గా ఫామ్ చేసుకుని ఏర్పాటు చేసుకోవాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో రేపు వచ్చే కౌన్సిల్ లోనే ఒక తీర్మానం చేసుకొని ఆ యొక్క పనికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా బీసీ భవన్లు అండ్ బీసీ స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి బీసీ నాయకులందరూ, ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది. మరి బడ్జెట్ లోనే మాట్లాడడం జరిగింది వాటి గురించి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీసీ భవన్ ని నిర్మించుకొని ప్రతి ఒక్కరికి కూడా దాన్ని అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మంచి ప్రభుత్వంతో ముందుకు వెళ్తున్నాం. మరి మనం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం అంటే పూలే గారి స్ఫూర్తితోనే ముందుకు వెళ్తుంది. పేద ధనిక తారతమ్యం లేకుండా P4 విధానంతో ముందుకు వెళ్తూ ఉంది. అదే విధంగా కులరాహిత్య సమాజం కోసం కూడా ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో నిజమైన పూలే గారి స్ఫూర్తితో ఈ యొక్క కూటమి ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి గొప్ప ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినందుకు గర్విస్తూ ఈ రోజు అందరం కలిసి ఆయనకి నివాళులు అర్పించుకోవడం సంతోషిస్తూ సెలవు.